అందరికీ హాయ్ అండి. ఇది మనకి ఎల్‌జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. మనకి వాషింగ్ మిషన్‌లో కంప్లెయింట్ వచ్చి మనకి స్పిన్ అవుతున్నప్పుడు ఓన్లీ పల్సేటర్ తిరుగుతుంది. కంప్లీట్‌గా డ్రమ్ అయితే తిరగట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి మనకి ఈ విధంగా పల్సేటర్ తిరుగుతుంది. డ్రమ్ అయితే కంప్లీట్‌గా తిరగట్లేదు. ఈ విధంగా. సో, మనకి ఇదండి కంప్లెయింట్ వచ్చి. మనకి దీని కంప్లెయింట్ వచ్చేసి ఇదైతే గేర్ బాక్స్‌లో విషయం ఉందండి. గేర్ బాక్స్ అయితే రీప్లేస్‌మెంట్ చేయాలి. కాకపోతే మనకి సేమ్ అదే మోడల్‌కి సంబంధించిన వేరొక డ్రమ్ అయితే ఉంది. కస్టమర్ అయితే ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో చేయమన్నారు. సో, మన దగ్గరున్న పాత డ్రమ్ అయితే దీంట్లోకి రీప్లేస్‌మెంట్ అయితే చేసుకున్నాం. ఈ డ్రమ్ తీసి మనకి ఇందాక చూపించాను కదా! ఆ డ్రమ్ అయితే ఇందులో ఏసుకోవాలన్నమాట. సో, ముందుగా మనకిక్కడ డమ్మీస్ క్యాపులుంటాయండి. క్యాపులు 2 ఓపెన్ చేస్తే లోపల మనకి స్క్రూలుంటాయి. సో, ఈ స్క్రూలయితే ఓపెన్ చేసుకుంటే మనకి పీసీబీ అయితే ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా పీసీబీ ఓపెన్ అయిపోయినప్పుడు మనకి పీసీబీకి సంబంధించిన కంప్లీట్ జాకులన్నీ రిమూవ్ చేసుకోవాలి. సో, రిమూవ్ చేసుకున్న తర్వాత పీసీబీ పక్కన పెట్టేసుకొని సో, మనకి బ్యాక్ సైడ్ కూడా 2 స్క్రూలుంటాయి. ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి కంప్లీట్‌గా ఫ్రంట్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోద్దండి. ఈ విధంగాన. సో, మనం బ్యాక్ సైడ్ కూడా ప్యానెల్ ఉంటది. బ్యాక్ కవరు. ఈ కవర్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఇది మనకు పాత డ్రమ్ అండి. ఇది వాటర్ లెవెల్ సెన్సార్ ట్యూబ్. ఇది మనకి డ్రైన్ పైప్ ఎళ్తది కదండీ! ఇక్కడ ఈ డ్రైన్ పైప్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి మీకు మిషన్‌ని కూడా కిందకి వాల్చి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మనకి ర్యాట్ గార్డ్ ఉంటది. ర్యాట్ గార్డ్ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్‌గా కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలండి ఈ విధంగా. ఈ విధంగా మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి డ్రమ్ము నుంచి మనకి వైరింగ్ కిట్ అనేది సెపరేట్ అయిపోద్ది. ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుకి డ్రమ్ లాగేస్తే మనకి బయటికి డ్రమ్ అనేది వచ్చేస్తది. ఈ మనకి షాక్ అబ్జర్వర్స్ అండి. ఈ షాక్ అబ్జర్వర్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా బయటికి లాగితే మనకి డ్రమ్ అయితే బయటకొచ్చేస్తది. చూడండి మనకి ఈ విధంగా ఉంటది లోపల. ఇది మనం లోపలికి ఇందాక అనుకున్నాం కదండీ! ఆ డ్రమ్ అయితే సేమ్ ఏ విధంగా అయితే దీన్ని బయటికి తీసామో అదే విధంగా దీన్ని కూడా లోపలికి పెట్టాలండి. చూడండి మనకి డ్రైన్ పైప్ ఉంటది కదా! ఆ హోస్ లైన్ అనేది బ్యాక్ సైడ్‌కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనం డ్రమ్ అనేది లోపలికి పెట్టిన తర్వాత చూడండి మనకి ఇది డ్రైన్ మోటరు. ఈ డ్రైన్ మోటర్‌కి సంబంధించి ఇందాక ఏ విధంగా అయితే వైరింగ్ కిట్ తీసామో అదే విధంగా వైరింగ్ కిట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇది మనకి డ్రైన్ మోటర్ యొక్క జాకు. ఇదొచ్చేసి మనకి డైరెక్ట్ మోటార్ జాకు. ఈ విధంగా జాక్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. మనకి ఇందాక ఓపెన్ చేసాం కదా! ఆ సస్పెన్షన్స్ కూడా మనం పెట్టేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా ఈజీగా ఉంటాయండి. జస్ట్ అక్కడ కటింగ్ ఉంటది. ఆ కటింగ్ నుంచి లాగి ఈ మీద కటింగ్‌లో పెడితే సరిపోద్ది. ఈ విధంగా 4 సస్పెన్షన్స్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. సో, ఫైనల్లీ మనకైతే డ్రమ్ అయితే సెట్టింగ్ అయిపోయింది. ఇది మన పీసీబీ. సో, మనకి పీసీబీ జాక్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగాన.
ఇందాక ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో మనకి దేని జాక్ దానికి సెపరేట్‌గా ఉంటది. ఒక జాక్ దాంట్లోకైతే ఇన్సర్ట్ అయితే అవ్వదు. దాంతో పాటు కలర్ కోడింగ్ కూడా ఉంటదండి. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఈ విధంగా మొత్తం జాక్స్ అన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మిషన్ అయితే ఆన్ చేద్దాం. ఇది మనకు వాటర్ లెవెల్ సెన్సార్ అండి. ఈ వాటర్ లెవెల్ సెన్సార్‌ని కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి ప్లగ్ ఇన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇది ఆల్రెడీ స్ప్రిన్‌లోనే ఉంది. సో, మనకైతే డైనమోమీటర్ అయితే స్టార్ట్ అయింది. ఓకే అండి. చూసారా మనకి డ్రమ్ అయితే స్పిన్ అవుతుంది. ఓకే అండి. మనకైతే కంప్లీట్‌గా ఈ డ్రమ్ అయితే రీప్లేస్‌మెంట్ అయితే చేంజ్ చేసుకోవడం అయితే ఇంతే. చాలా ఈజీగా ఉంటది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి కూడా ఉండదు. ఓకే అండి. ఈ వీడియో ఇంతే. థాంక్ యూ.